ఈ మిగిలిన జనరల్ స్టడీసు పేపర్ 2, పేపర్ 3 ఈ దీంట్లో మెయిన్గా జనరల్ స్టడీస్ అనేది కొద్దిమందికి చాలా ఇబ్బంది పెట్టింది మొన్న ఎగ్జామ్లో కూడా. ఎందుకంటే ఫస్ట్ పేపర్ నేను ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేస్తే అన్నీ కూడా ఇన్డెప్త్గా ఉన్నాయి, కొద్దిగా ఇబ్బంది. ఫస్ట్ పేపర్లోనే నర్వస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానం ఏంది, జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు వాటిని ఎట్లా ఏ విధంగా మనకు చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది ఒకసారి. ఇప్పుడు జనరల్ స్టడీస్లో మనకు టోటల్గా 12 ఐటమ్స్ ఉంటాయి సార్. ఓకే, 12 సబ్జెక్ట్స్ ఒక్కొక్క ఐటమ్ లాగా ఇచ్చారు. ఓకే. బట్ అందరు అనుకునేది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది అనుకుంటారు సార్. నేను నమ్మింది ఏంటంటే ఫస్ట్ మిగిలిన కంప్లీట్ చేసుకుంటే నీ జనరల్ స్టడీస్ పేపర్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్లు సార్. ఓకే. మిగిలిన సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ అండ్ ఫస్ట్ పేపర్లో మనం కల్చర్ పార్ట్ చదివేస్తే, ఓకే, ఫోర్త్ పేపర్లో కల్చర్ పార్ట్ చదివేస్తే ఓకే, మనకు జనరల్ స్టడీస్ అనేది 80% కవర్ అయిపోతుంది. దాన్ని సపరేట్గా ఒక పేపర్ లాగా ట్రీట్ చేయడం అనేది మనం టైం కోల్పోతున్న విషయం అనేది మనం గ్రహించాలి సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ పేపర్లో హిస్టరీ, తర్వాత పాలిటీ, థర్డ్ పేపర్లకు వస్తే ఎకానమీ, లాస్ట్ పేపర్కి వస్తే తెలంగాణ కల్చర్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో కలిసి ఉంటాయి సార్, వన్ ఆఫ్ ది పార్ట్స్. కాబట్టి మీరు అనేది ఏంటంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ని బాగా చదువుతూ జనరల్ స్టడీస్ చదవాలంటున్నారు. అంతే సార్. ఇంకొకటి ఏంటంటే మనకు జనరల్ స్టడీస్లో మిగిలిపోయేవి ఏంటివి, కరెంట్ అఫైర్స్ మిగిలిపోతుంది సార్. కరెంట్ అఫైర్స్ మనం సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా కలిపే చదివేసుకుంటాము. ఓకే. అది కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్లే మిగతా పేపర్స్ కవర్ చేస్తే. ఇంకా మనకు మిగిలేది ఏంటంటే ఇంగ్లీష్ మిగులుతుంది, ఓకే, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ మిగులుతుంది, జాగ్రఫీ పార్ట్ మిగులుతుంది సార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం మిగులుతుంది. వీటిని మనము ఈజీగా కవర్ చేసేవచ్చు. ఒక స్ట్రాటజీ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే, స్ట్రాటజీ అండ్ టైం టేబుల్ మనకు పర్ఫెక్ట్గా ఉంటే మనం అది వాటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు స్ట్రాటజీ అన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్లో ఇప్పుడు కొద్దిమంది కొద్ది డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఏమనంటే ఒకే రోజులో అన్ని పేపర్స్ కవర్ చేసేదా మీరు, లేదా ఈ రోజు మొత్తం ఒక సబ్జెక్ట్ చదివి రేపు మొత్తం ఒక సబ్జెక్ట్ అట్లా చదివేది, ఎట్లయితే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే మీరు ఒక రకంగా చదవాలి. ఓకే. అండ్ వర్కింగ్ లైక్ అంటే వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మీరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇంకోలా చదవాలి. వర్కింగ్ ఆస్పిరెంట్స్ అంటే మీకు హార్డ్లీ 3 hours దొరుకుతుంది. ఇంకా కష్టపడితే ఇంకొక 5 hours వరకు దొరుకుతుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు 5 hours లాంటిది దొరికితే, వర్కింగ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నా ఫస్ట్, మీరు 5 hours లాంటిది దొరికితే మీరు 2 subjects ప్లాన్ చేసుకోవచ్చు. లేక 3 hours అలా దొరికితే మీరు 1 subject ప్లాన్ చేసుకోవడం బెటర్. ఓకే. ఇంకా నేను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు మ్యాక్సిమం 2 to 3 subjects చదవండి. డైలీ ఒక 8 subjects, 4 subjects, 5 subjects ఇలా ప్లాన్ చేస్తే ఓకే, మీ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అవుతుంది.